నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఒక సాధారణ బస్సు డ్రైవర్ అమాంతం కోట్లకు పడగెత్తాడు. ఇంట్లో సోదాలు చేస్తే అధికారులకే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏకంగా 20 కోట్ల రూపాయల నగదు కట్టలు, 15 కిలోల బంగారు బిస్కెట్లు కంటపడ్డాయి. చిన్న ఉద్యోగం చేస్తూనే పశ్చిమ బెంగాల్నే గడగడలాడించిన ఇసుక మాఫియా డాన్కు అసలు సూత్రధారి ఇతడే. ప్రభుత్వ ఉద్యోగానికి హూందాగా రాజీనామా చేసి అక్రమాల సామ్రాజ్యం ఏలిన ఆ డ్రైవర్ ఎవరు? ఆ వెనుక ఉన్న అసలు భాగోతమేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. డబ్బు పిచ్చి తలకెక్కితే మనిషి ఎంతటి నీచానికైనా ఒడిగడతాడనేందుకు పశ్చిమ బెంగాల్ వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. జీవితకాలం కష్టపడి సంపాదించిన ఒక్క చిల్లిగివ్వ కూడా వెంటరాదనే కఠిన సత్యం తెలిసినా సరే మానవత్వం మరిచి విచక్షణ కోల్పోతున్నారు. కేవలం కాగితపు నోట్ల కోసం నైతిక విలువలు పూర్తిగా మంటగలిపేస్తున్నారు. రక్త సంబంధాలు, మానవ సంబంధాలు కాలరాస్తూ సమాజంలో దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. కంటికి కనిపించే సిరి సంపదలు శాశ్వతం కాదనే స్పృహ కోల్పోయి నైతికత తొంగలో తొక్కి నిలువున పతనమైపోతున్నారు. డబ్బు దాహంతో మనుషులు కాస్త క్రూర యంత్రాలుగా రూపాంతరం చెందుతూ చివరికి ఏ మూలకు చేరకుండా ఘోరంగా కనుమరుగైపోతున్నారు. ఈ చేదు నిజాలు కళ్ల ముందే కనిపిస్తున్నా మానవ ప్రవర్తనలో మార్పు రాకపోవటం ఎంతో విచారకరం. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుల తర్వాత అవినీతి మూలాలు పెకిలించే క్రమంలో అధికారులకు అనూహ్య నిజాలు తెలిసొచ్చాయి. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన ఒక మాజీ బస్సు డ్రైవర్ అడుగుజాడలు నిశ్చితంగా పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి పేరు మినార్ మండల్. ప్రారంభంలో ప్రభుత్వ రవాణా శాఖలో సాధారణ డ్రైవర్. కొద్ది రోజుల క్రితం తన ఉద్యోగానికి హూందాగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అతడి గత ప్రస్థానంపై అధికారులకు గట్టి అనుమానం కలిగింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టారు. రహస్య సమాచారం సేకరించి నిఘా పెట్టడంతో అసలు భాగోతం ఒక్కొక్కటిగా బయటపడింది. సాధారణ ఉద్యోగి అంత భారీ స్థాయిలో సంపద ఎలా కూడబెట్టాడనే దానిపై దృష్టి పెట్టారు. అధికారులు చేసిన మెరుపు దాడులు వెల్లడైన సంపద చూసి కంగు తిన్నారు. మినార్ మండల్ నివాసంలో సోదాలు చేస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయ్యే దృశ్యాలే కంటపడ్డాయి. ఏకంగా 20 కోట్ల రూపాయల భారీ నగదు కట్టలు, 15 కిలోల బంగారు బిస్కెట్లు లభించాయి. ఇదంతా చూశాక అధికారులకు దిమ్మ తిరిగిపోయి నివ్వెరపోయారు. ఒక సాధారణ డ్రైవర్ ఇంత భారీ మొత్తంలో సంపద ఎలా కూడగట్టడనే ప్రశ్న అందరిలో తలెత్తింది. చిన్న ఉద్యోగం చేస్తూనే తెర వెనుక భారీ చక్రాలు తిప్పినట్టుగా అధికారులు గుర్తించారు. వ్యవస్థలు మేనేజ్ చేస్తూ అక్రమ మార్గాల్లో అంచెలంచెలుగా కోట్లకు పడగెత్తారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా తన అక్రమ సామ్రాజ్యం విస్తరించుకుంటూ వెళ్ళిపోయాడు. బీర్భూమ్ జిల్లా కేంద్రంగా సాగిన ఇసుక దందాలు, క్వారీ మాఫియా వెనుక ఈ డ్రైవర్ పాత్ర కీలకంగా మారింది. ఇక్కడ ఇసుక మాఫియాను శాసించే డాన్ తులు మండలకు చెందిన మీనార్కు అత్యంత సన్నిహితుడు. అలాగే రక్త సంబంధం కావడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న కాలంలో మాఫియా ముఠాలతో సవ్యమైన సంబంధాలు కొనసాగించాడు. క్వారీలు, ఇతర ప్రభుత్వ టెండర్స్ వ్యవహారాల్లో తన బంధువులకు అనుకూలంగా ఉండేలా అంతా తానే నడిపించాడు. అధికార బలంతో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇసుక దందాలతో కోట్ల కూడబెట్టాక తన ప్రభుత్వ ఉద్యోగానికి అధికారికంగా రాజీనామా సమర్పించాడు. ఆ తర్వాత పూర్తిగా ఇసుక వ్యాపారాల వైపే అడుగులు వేసి మరింతగా విస్తరించాడు. గతంలో బస్సు డ్రైవర్గా ఉన్న సమయంలో తన బంధువుల అక్రమాలకు సంపూర్ణ రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషించాడు. నిబంధనల తొంగలో తొక్కి అక్రమ మార్గాల్లో భారీగా క్వారీలు ఇప్పించడంలో సూత్రధారిగా నిలిచాడు. ఇతడి అక్రమ లావాదేవీలన్నీ పోలీసుల నిఘానేత్రానికి చిక్కడంతో బండారం బయటపడింది. విచారణలో భాగంగా వెలుగు చూసిన ప్రతి అంశం అతన్ని కటకటాల వెనక్కి నెట్టేందుకు బలమైన సాక్ష్యాలుగా మారాయి. మనిషి ఆశకు అంతు లేకుండా పోవడానికి అక్రమ సంపాదన చివరికి ఎలా పతనం చేస్తుందో చెప్పేందుకు ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనం. డబ్బు మాయలో పడి విలువలు కోల్పోతే ఎలాంటి దుస్థితి ఎదురవుతుందో ఈ సంఘటనే కళ్ళకట్టినట్టుగా స్పష్టం చేస్తుంది.